రాయచోటికి సంబంధించినటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఎలాగో చంద్రబాబు నాయుడు గారు డబ్బా మాటలు మాట్లాడతా తెలియదే ఉంది, డబ్బా కొడతానే ఉంటాడు ఆయన, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పాను. ఆ డబ్బా మాటల్లో ఆయన ఏం చేశాడంటే ఆ రాయచోటు అన్నదాన్ని నేను ఏమీ చేయను, పొరపాటును కూడా ఇంకా అవసరమైతే ఒక హాస్పిటల్ తీసుకొస్తాను ఆయన మాటలు నమ్మి ఏం చేశారంటే అక్కడ ఎమ్మెల్యే గారు మొన్న పోటీ చేసి గెలిచిన ఆయన, మీకు రాయచోటిని అనేదాన్ని ఎక్కడ కూడా కదలనివ్వను, ఇదే హెడ్ క్వార్టర్గా ఉంటుంది అని చెప్పని తొడగొట్టి మరీ ఆయన పాపం శపథాలు చేశాడు. ఇవాళ ఏమైందండి రాంప్రసాద్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు నమ్మా ఏమండి కుక్కతో ఒక పట్టుకుని గోదావరి ఈదినట్టు ఉంటుంది ఆయనతో కన్నా ప్రయాణం అంటే. తన స్వార్థం, తన కొడుకు, తన కుటుంబం, తన వాళ్ళు, ఇది తప్పించి చంద్రబాబు నాయుడు గారికి ఎవరితోనూ సంబంధాలు లేవు. ఎవరి గురించి ఆయన ఆలోచించడు. వాగ్దానాలు ఎన్నికల ముందు బోల్డ్ చేస్తాడు, ఎన్నికలు అయిపోగానే ఏరు దాటగానే తెప్ప తగిలేస్తాడు. ఇది చంద్రబాబు నాయుడు నైజం. అది మీకు తెలియదు అనుకుంటా, బహుశా మీరేం తెలియక ఆయన మీద నమ్మకం పెట్టుకుని చేశారు. ఇవాళ నిజంగా మీరు కనుక చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రజలకి మీరు అక్కడ ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరికీ మీరు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని నిలబెట్టుకోవడానికి తప్పనిసరిగా మీరు రాజీనామా చేయాలని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిజంగా గన మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాయ మాటలు చెప్పి మీరు గెలవలేదనంటే తిరిగి అన్నా వాళ్ళకి తీసుకొచ్చేటట్టు చేయండి, లేదా రాజీనామా చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ కాకపోయినా ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు కూడా తప్పలేదండి. ఇచ్చిన మాట ఏ రోజు తప్పలా. మాట తప్పడు మడమ తిప్పడు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాన్ని స్థాపించింది ఎన్టీ రామారావు గారు. ఎక్కడో పాదయాత్రలు ఎవరికో మాట ఇస్తే దాని గురించి ఆయన ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు. మరి మీరు పోనీ మీ ఇన్నాళ్ళ జర్నీలో మీరు ఎలా అయితే మీ మామ దగ్గర నుంచి లాక్కున్నారుగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని, ఆ కృతజ్ఞత ఎలాగూ లేదు మీకు. ఒక్క చోటన్న జిల్లా పేరుకి మీరు ఎన్టీ రామారావు జిల్లా అని పెట్టారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి మీరందరూ కూడా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది ఇప్పటికన్నా తెలుసుకోవాలని చెప్పని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అండ్ మరీ ముఖ్యంగా రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి నుంచి తప్పనిసరిగా మంత్రి పదవికే కాదు ఎమ్మెల్యేకి కూడా రాజీనామా చేయండి. చిత్తశుద్ధి లేనటువంటి ఒక నాయకుడి దగ్గర పనిచేసే కంటే రాజీనామా చేసి సన్యాసం తీసుకోవడం చాలా మంచిదని ఆలోచిస్తున్నాం. లేదా నిఖార్సైనటువంటి మాట మీద నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తే మీ యొక్క మాటకి అన్నిటికీ కూడా విలువ ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నిన్న పొదిల్లో జరిగినటువంటి ఒక ఘోరం మనందరికీ తెలిసింది. ఏంటంటే ఎస్ఐ వేమన గారు అక్కడ వ్యాపారవేత్త అయినటువంటి అవినాష్ని చాలా దుర్మార్గంగా ప్రవర్తించడమే కాకుండా తిట్టడమే కాకుండా అతనికి చేతుల మీద కాళ్ళ మీద రక్తం వచ్చేలాగా కొట్టారు. మరి అది ఏంటని ప్రశ్నించడానికి వాళ్ళ నాన్నగారు కోటేశ్వరరావు స్టేషన్కి వెళ్తే పెద్ద వయసు ఆయనను కూడా చూడకుండా ఆయనని చెంపలు వాసిపెట్టేట్టుగా కొట్టాడు. అంటే ఏంటిది? మీరు ఏం చూసుకుని అహంకారం? వెనకాల మీకు లోకేష్ ఉన్నాడా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి? అంటే మీరు వ్యాపారవేత్తలను బతకనేవారు, రైతులను బతకనేవారు. మొన్న రైతుల దగ్గరికి మంత్రి నారాయణ గారు వెళ్ళి ఏం జరుగుతుంది ఇంకా మేము ల్యాండ్ పూలింగ్ చేయాలి, ఇంకా అంటే మీకున్నటువంటి అన్నీ మేము దోచేసుకోవాలి, మేము దాచుకోవాలన్నటువంటి అత్యాశతో మీరు చేస్తుంటే పాపం ఆయన బాధ వెళ్ళగక్కుతా రైతు రామారావు గారు మీ కళ్ళెదురుగుండానే మీ మంత్రులు అందరూ ఉండగానే పెమ్మసాని గారు అందరూ ఉండగానే అక్కడే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇలా రైతుల ప్రాణాలు తీసేసి రాష్ట్రానికి ఎంతో కొంత ఆదాయం తీసుకొచ్చేటువంటి వ్యాపారవేత్తలను ఇలా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని మీరు మీ కొడుకు మీ చుట్టాలు మీరందరూ కూడా పనిచేసుకుందామని. అదే కదండి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు చేయాలనుకుంటుంది. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పోలీసులు ముఖ్యంగా మీకు మీ అధికారులకు అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రవర్తిస్తున్న నీచమైన ఇలాంటి పోలీసుల్ని తప్పనిసరిగా మీరు సరైన యాక్షన్ తీసుకోవాలి. అనిత గారు మీకే చెప్తున్నాం, మీరు మిగతా కత్తి ఎంత పొడుగు ఉందా, కేక్ కోయటాకి అంత బారుందా, ఇది కాదు కావాల్సింది. మీరు మీ బాధ్యతలు ఇవి, మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఇవి. ముందు దీని మీద దృష్టి పెట్టండి.